వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. రాష్ట్రంలో ఇటు అధికార పక్షం ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు నిజంగానే రణరంగా మారుతోందా? మాటకి రణరంగం అని వాడతాం, కానీ నిజంగానే పరస్పర భౌతిక దాడులు జరిగే పరిస్థితి ఎందుకు వస్తోందనేది ముఖ్యమైన విషయం. ముఖ్యంగా మన నల్గొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారా, లేదు రౌడీగా కూలీలను తీసుకొచ్చి ఆయనే దాడికి పాల్పడ్డారు, ముందుగానే దాడికి సిద్ధమై వచ్చారని అధికార పక్షం చెప్తూ అనమాట. ఏం జరిగింది? మరోవైపు రాహుల్ గాంధీ కూడా జూన్ 1న రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఒక భారీ బహిరంగ సభకు ఆయన రాబోతున్నట్టుగా 2 ఏళ్ల ముందే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. దీనిలో భాగంగానే ఇవన్నీ ఒక ప్లాంట్ గా ఏమన్నా జరుగుతున్నాయా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు మరో 4-5 రోజుల్లో. సో 2 జాతీయ పార్టీలు తెలంగాణను కీలకంగా ఎందుకు భావిస్తున్నాయి అనేది ముఖ్యమైన విషయం. ఇంకొకటి, ముఖ్యమంత్రి కేసీఆర్ తను అనుకున్నది సాధిస్తున్నారా? సచివాలయం తరలింపిక తథ్యమేనా? రక్షణ రంగానికి సంబంధించిన భూములను ముఖ్యమంత్రి సాధించుకున్నారా? దీనికి సంబంధించి వాళ్ళ విషయంలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎన్నికల పెద్దిరెడ్డి గారు, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి; కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది; పోల రవీంద్ర గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. మహేందర్ రెడ్డి గారు, ఒకటిని అన్నట్టుగా రణరంగం అని మనం రాసుకోవడానికి వాడతాం, కానీ నిజంగానే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్ళడానికి కారణం ఏంటి? మన జరిగిన దాడిలో తప్పేవరది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆయన మైలేజ్ కోసం అలా చేయించారనేది అధికార వర్గం చెప్తూ అనమాట. అధికార వర్గం దాడి చేసిందనేది ఎమ్మెల్యే చెప్తూ అనమాట. ఏం జరిగింది? ఈ రాష్ట్రం ఏర్పడక నుంచి ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్న మంచి నిబంధన చూసినట్టయితే ఈ పరిపాలన ఏ విధంగా నడుస్తుంది అనేది సహజంగా ఇప్పుడు పూల రవీంద్రనాథ్తో పాటు అందరూ మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు, ప్రజాస్వామ్య నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తుంది వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అసహనం పరిపాలించే ముందు వాళ్ళ. ఎందుకంటే విమర్శలు కానీ ఎవరు కానీ వీళ్ళని వేలెత్తి చూపించాలనేది ఒక అసహనం, అది అహంభావంతో కొన్ని అసహనం, అది పారిపోవస్తున్నాయి. ఇప్పుడు ఈ రాను 3 సంవత్సరాలు వచ్చే వరకు అభద్రతాభావం కూడా వాళ్ళతో మొదలైంది. అసలు మేము గెలుస్తామా గెలవమా, ప్రజల్లో మేము చేస్తున్నాం కాంగ్రెస్ చూసి భయపడుతున్నా? తప్పకుండా దాన్ని కాంగ్రెస్ తప్ప ఇంకో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ వారి యొక్క మంత్రివర్గ సభ్యులు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్న వైఖరిని బట్టి చూసినట్టయితే ఎప్పుడు చూసినా కాంగ్రెస్ ని ఆడిపోసుకుంటున్నారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ ని చూస్తేనే వాళ్ళకి భయం అవుతుంది, అలా కాంగ్రెస్ పెరుగుతున్న ఆదరణ చూసి కూడా వాళ్ళకి భయం అవుతుంది. దాంట్లో ఇంకోలా ఆలోచించవచ్చు. ఇప్పటికే అధికార వర్గం భావిస్తున్నట్టు టీడీపీని నెమ్మదిగా సైడ్ చేయగలిగాం, బీజేపీకి ప్రస్తుతం పెద్దగా ప్రాధాన్యం లేదు, ఇక కాంగ్రెస్ ఒక్కటిని టార్గెట్ చేస్తే ఇక ఎదురు లేదు అధికార పక్షానికి. నేను అనేది వాళ్ళ వ్యూహం వాళ్ళకు ఉంటది, రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటది, కానీ ఆ వ్యూహంలో నుంచి వచ్చేదాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పార్టీకి ఒక బలము బలహీనత దొరకవచ్చు, బీజేపీకి ఇక్కడ లేదనేది వాళ్ళకి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో గుర్తింపు ఉంది. వాళ్ళ ఎవరేం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటారు. ఎవరు ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా ఏం చేసినారు, గల్లీ దాకా ఏం చేసినట్టు కాదు, ఎవరు ఎన్ని మొత్తుకున్నా కానీ ఇచ్చిందైతే కాంగ్రెస్ పార్టీ కదా. కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఇచ్చిన పార్టీని ఒకసారి మేము తెచ్చిన పార్టీని మేము తెచ్చినామని వాళ్ళు చెప్పుకున్నప్పుడు ఆదరించిన దాన్ని ఇప్పుడు ఇచ్చిన పార్టీని ఆదరించాలనే ఒక ఆలోచన తెలంగాణ ప్రజల్లో మొదలైంది. కాబట్టి దానికి ఆనంగానే అభద్రతాభావం మొదలైంది వీళ్ళ. ఆ అభద్రతాభావం నుంచి వచ్చిందే ఇవన్నీ కూడా. మీరు మొన్నటికి మొన్న చూసుకున్నట్టయితే ఇందిరా పార్క్ దగ్గర జరిగింది ఏంది, పోలీసులను కూర్చుండబెట్టిండ్రు. శ్రీదేవి అనే ఒక సిఐ గారిని కూర్చుండబెట్టి మట్టిలో కూర్చుండబెట్టి చేసింది అనేది ప్రజలందరూ కూడా తెలుసు. ఇప్పుడు పూల రవీంద్రనాథ్ మాట్లాడాలి, పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీని సపోర్ట్ చేయాలి, కానీ నిజంగా కూడా మా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే మాట్లాడాల్సిందే కదా. రెండోది, నల్లగొండలో జరిగింది ఏంటండి, ఇక్కడ బత్తాయి మార్కెట్ యార్డు మీరు శంకుస్థాపన చేసినారు. మరి నల్లగొండకి ఎమ్మెల్యే ఎవరండి? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రజాప్రతినిధులకు స్థానం లేదా? వాళ్ళని పిలువరు వాళ్ళను? ఆయన చేసింది ఏంది? హరీష్ రావు గారు సరే బత్తాయి మార్కెట్ ఇక్కడ ఎక్కువగా ఉంది, మంత్రి హరీష్ రావు పిలిస్తేనే నేను వెళ్ళానని అదే పిలుస్తారు, ప్రోటోకాల్లో లేరు ఎక్కడ ఆయనే. అది కూడా మంత్రి హరీష్ రావు గారు ఫోన్ చేసి పిలిచినందుకు నేను పోతున్నాను, అది కూడా స్వాగతం పలకడానికి పోతున్నా అని చెప్పిండు ఆయన. స్వాగతం పలకడానికి వెళ్తున్నాను నేను, అంతమంది బత్తాయి మార్కెట్ యొక్క ఇక్కడ మా చిరకాల వాంచ బత్తాయి మార్కెట్ పెట్టడం అనేది మీరు వస్తుంది కాబట్టి దానికి మీకు కృతజ్ఞతాభావంగా ర్యాలీగా వెళ్ళి నేను స్వాగతిస్తానని చెప్పిండు ఆయన. చెప్పిన దాన్ని ఇలా మీరు దాన్ని కూడా జీర్ణించుకోలేక ఇలా కాంగ్రెస్ అనేది తప్పకుండా పార్టీలకు సహజం అండి. ప్రజాస్వామ్యంలో అనేకమైన పార్టీలు ఉంటాయి, ప్రభుత్వంలో మీరు ఉండొచ్చు. పోట్లాడిన తర్వాత ఆ ప్రాంతం యొక్క ప్రజల అభివృద్ధి, ఆ ప్రాంత అభివృద్ధిని ఏ రాజకీయ పార్టీ ఉన్నా కోరుకుంటారు. అంటే కొట్టుకునే వరకు సిచ్యువేషన్ ఎందుకు వెళ్ళింది, దానికి ఎవరు కారణం? దానికి కారణం అసహనంతో అధికార పక్షం చేసింది, అసహనంతో అభద్రతాభావంతో. మొన్నటికి మన ఎందుకే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే, ఇందిరా పార్క్ దగ్గర చేసింది ఎవరు? ఇవాళ మన షాట్ల తవుడు పోసి దాన్ని కాట్లాడ పెట్టినట్టు ఇవాళ ఇలా అక్కడ ధర్నా చౌక్ కావాలనుకున్న వాళ్ళకు ఆ రోజే పర్మిషన్ ఇచ్చారు, వద్దనుకున్న వాళ్ళకు వాళ్ళే ఆ రోజు పర్మిషన్ ఇచ్చిండ్రు. అంటే రెండు పోటాపోటీగా జరిగే వాడికి ఒకటిసారి ఇస్తారా? అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నదాని ఏంటంటే ఎప్పుడైనా ఒక
సమస్యను సృష్టించి ఎందుకంటే కన్విన్సింగ్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. కన్ఫ్యూజన్ చేసి దాన్ని దాటవేది సాచవేది ధరలో ఉండాలి తప్ప కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇలా దడుచుకొని అక్కడ వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి కాబట్టి రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇటువంటి అసహనమైనది అభద్రతా భావం పెట్టి ప్రజల్లో ఒక రకమైన భయభ్రాంతులను క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ చేసి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ దాడి నిజంగానే వారు చెప్తున్నట్టు అసహనంతోనో అభద్రతతోనో అధికార వర్గం దాడి పాల్పడిందా లేకపోతే కౌంటర్ రెడ్డి మైలేజ్ కోసం దాడి సీన్ క్రియేట్ చేశారా? ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే రాజకీయ పరస్పర దాడులుగా చూడాలా, ఉద్దేశపూర్వకమైన దాడులుగా చూడాలా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో మొదటిసారి ఎమ్మెల్యే కాదు, ఆయన మంత్రిగా చేశారు, 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. అంత అసహనంగా అతడు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అంతర్గత వాళ్ళ పాటలు మాట్లాడతానేమో కానీ బయట ప్రజలతో సన్నిహితంగా ఉండే వ్యక్తిగా మనకు ఒక పేరైతే ఉంది, ట్రాక్ రికార్డు ఉంది. స్వాగతం పలకడానికి వెళ్ళిన వ్యక్తి తనైతే కొట్టుకోడు కదా, లేక తన ఎమ్మడి తీసుకుపోయిన వాళ్ళతో నన్ను కొట్టరా బాబు అని చెప్పేసి నా సీన్ క్రియేట్ చేసుకునేంత అవసరం ఎవరికైనా ఉంటుందా? కనుక ఒక ప్రజాప్రతినిధి ఎవరు కూడా దాడి చేయాలనుకోరు, దాడికి గురి కావాలనుకోరు. అందులో అక్కడ దాడి సందర్భం లేదు. ఎందుకంటే హరీష్ రావు పిలిచినాడని తనే చెప్పిన తర్వాత ఇంకా కారణం లేదు. అక్కడ నన్ను విలువ లేదనే దాంట్లో మా కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు, అందుకే మేము వెళ్ళి అడగడానికి పోయినాం. పోతే అక్కడ పెద్దాడి జరిగింది, అందులో దెబ్బలు జరిగినట్టే ఇరు పక్షాలలో జరిగినట్టుగా మనం భావించాలి. ఆయన పిలిస్తే స్వాగతం పలకడానికి పోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అంత అసహనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు ఈ ప్రభుత్వ పోకడలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక రాజరిక పాలనలో రాజరిక పోకడలతోటి చాలా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనే దానికి విలువ లేనటువంటి పద్ధతులు. ఏకస్వామ్యమైనా పర్వాలేదు కానీ ప్రజాస్వామ్యం ఉంటే మంచిగా ఉంటుంది. ఏకస్వామ్యంలో కూడా ప్రజాస్వామ్యం ఉంటే పర్వాలేదు కానీ ఆ ఏకస్వామ్యం ప్రజాస్వామ్యం లేని విధానం, బయటి వ్యక్తులను ఇట్లా చూస్తే జీర్ణించుకోలేనటువంటి అసహనం అనేది సహజంగా కనపడతా ఉంది. అది మంచిది కాదు, వాళ్ళకే మంచిది కాదు. ఎందుకంటే మనం ఉద్యమాలు చేసినాం, సుదీర్ఘమైన ఉద్యమాలు చేసినాం, ఒక రాజకీయ పార్టీ పెట్టి ఉద్యమాలు చేసినప్పుడు ఆ రోజున కూడా మనం ఇష్టం లేని పాలకులే పాలిస్తారని మనం వాళ్ళపైన విమర్శ చేసినా, మనం ధర్నాలు చేసుకున్నాము, చాలా రకాలుగా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని మిలియన్ మార్చులు కూడా చేసుకున్నాం. కానీ ఇంత నిర్బంధం ఆ రోజున కూడా కనపడలేదు. ఆ రోజున ఇంత నిర్బంధం ఎప్పుడు జరగలేదు. అవసరమైతే కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చే సందర్భాల్లో, లక్షల మందితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి వాటర్ సప్లై చేసే సందర్భాల్లో, ఎలక్ట్రిసిటీ ఇచ్చే సందర్భాల్లో, ఎందుకంటే డెమోక్రసీని గౌరవించాలనుకునేటువంటి సాంప్రదాయం అనవైతిగా మనకు వస్తుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనం ఎవరి గురించి మనం కొట్లాడుతున్నాం? ఇవాళ మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళే కదా, ఏ రాజకీయ పార్టీలు ఉన్నా తెలంగాణ బిడ్డలే కదా. తెలంగాణ బిడ్డలంతా నా వాళ్ళే, అక్కడ చేర్చుకొని మనం సరదాగా ఉందాం. బయట వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే అంత మన ఔదార్యం ఉన్న వ్యక్తులము. ఇక్కడ వేరే రాజకీయ పార్టీలను చూడగానే వేరే ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు ఉండదగిన వ్యక్తులు కాదు, వాళ్ళు ఉండడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో వ్యవహారం అనేది మంచిది కాదు. ఇందిరా పార్క్ ఒక ఉదాహరణ కావచ్చు, ఆ విధంగా మలయాళ సార్ ఉదాహరణ కావచ్చు. సమస్య లోతుకుపోవాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళు వ్యవహరించిన విధానం చెప్తారు. కాంగ్రెస్ మేము చెప్పిన దాన్ని మీరు తూచ తప్పకుండా ఆమోదించాల్సిందే, ప్రశ్నించకూడదు, మీరు అడగకూడదు అనేటువంటి వ్యవహారం అది మంచిది కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మీద దాడి జరగడం మీద ముఖ్యమంత్రి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందా? జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్టుగా డెఫినెట్ గా స్పందించాలి. జరిగిన సందర్భం ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధి కనీసం ఇలాంటి మంచిది కాదు, ప్రోత్సాహం మంచిది కాదు, అలాంటిది ఎవరికి మంచిది కాదు, ఏ పక్షానికి మంచిది కాదని కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ స్పందించకపోతే మౌనం అంగీకారం కదా. రైట్. రాజేంద్ర గారు, ఎవరు దోషులుగా చివరికి నిలబడాల్సిన అవసరం ఉంది మొత్తం ఇష్యూలో? జనరల్గా అక్కడ జరిగినటువంటిది బయట ప్రచారం జరుగుతున్నటువంటి మీడియాలో వస్తున్న అంత పెద్ద ఇష్యూ ఏం కాదు అది. ఎందుకంటే బత్తాయి మార్కెట్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటున్నట్టు, రైతులు కోరుకుంటున్నటువంటిది ఒక ఏర్పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యేని కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు ఆహ్వానించారు. అది బాధ్యత, పద్ధతి కూడా అదే పద్ధతిలో ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గారు వీళ్ళు వచ్చిన తర్వాత కలిసి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి చేసిపోతే పెద్దది తగాదా వచ్చేది కాదు, ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడ మీటింగ్ నేను కూడా వెళ్ళినాను అక్కడ ఆ కార్యక్రమానికి. గతంలో నాగార్జున సాగర్ లో మనకు లో లెవెల్ కెనాల్ ఇనాగరేషన్ టైంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, వారు ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వారు వచ్చినదో మంచి కార్యక్రమం మేము టేకప్ చేసినాం, మేము చేయలేకపోయినాం. టీఆర్ఎస్ పార్టీ చేసింది, ముఖ్యమంత్రి ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ మంచి కార్యక్రమాన్ని చేసింది, రైతులకు మేలు జరుగుద్ది అని ఆ రోజు జానారెడ్డి గారు వేదిక మీద మాట్లాడారు. కాబట్టి హర్షించిండ్రు, అభినందించిండ్రు, దాన్ని అందరూ స్వాగతించారు. అభినందనలకు జరిగింది. అట్లనే అదే పద్ధతిలో ఇక్కడ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా వెంకటరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. వెంకటరెడ్డి గారు నేరుగా వచ్చేసి అక్కడ ఫౌండేషన్ టైంలోనే మంత్రి గారి సమక్షంలో ఎక్కడో జాయిన్ అయ్యి
మంత్రి గారితో కలిసి వచ్చే ప్రోగ్రామ్ అటెండ్ చేస్తే పెద్ద సమస్య అయ్యేది కాదు. ఇక్కడ ఈ ఫౌండేషన్కి టిఆర్ఎస్ పార్టీ మీటింగు అదే ప్రెమిసెస్లో ఉండడం, ఒక 100 ఫీట్ల దూరంలోనే ఉండడం అంటే దగ్గరగానే ఉన్నాయి. ఉన్నటువంటి సందర్భంలో ముందుగానే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి నేను కొబ్బరికాయ కొడతా అని చెప్పి అక్కడ ఒక చిన్న అక్కడ ఒక సీన్ క్రియేట్ చేద్దాం ముందే ఎమ్మెల్యే ఫిక్స్ అయ్యారా? వెళ్ళి నేను కొబ్బరికాయ కొట్టి నేను ఓపెన్ చేసి పోతా అంటే మంత్రి గారు వస్తారు కదా, మంత్రి గారు రాకముందుకు మీరు ఎట్లా కొడతారు అని చెప్పి ఇట్లా పోలీసులు అక్కడ ఉన్న అధికారులు దానికోసం కొట్టడం వాళ్ళు ఆపడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ర్యాలీకి వచ్చిండ్రో ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ కూడా మంత్రి గారి కంటే ముందు ర్యాలీకి వచ్చేసింది కార్యకర్తలు. వీళ్ళు కార్యకర్తలు రాగానే ఇక్కడ వీళ్ళు ఇరు వర్గాలు ఒకే ప్రాంతంలో జనరల్ గా ఆ విధంగా రావడమే కాదు. వినండి. వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడైతే టిఆర్ఎస్ కార్యకర్తలు లోపల ర్యాలీకి వచ్చిండ్రో వీళ్ళు వెంకటరెడ్డి వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అది వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు మొత్తం చింపుకుంటూ బయటకు వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే ఫ్లెక్సీలు జింపడం స్టార్ట్ అయిందో ఫ్లెక్సీలు ఎట్లా జింపుతారు అని చెప్పి ఇరు వర్గాల మధ్యన ఇటు కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తల మధ్యన జరిగినటువంటి సంఘటన అది. అది కావాలని ఎమ్మెల్యేను లేకపోతే ఇంకెవరో ఇటువైపు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసింది కాదు, కాంగ్రెస్ పార్టీ లీడర్ వెంకటరెడ్డిని కొట్టాలి అనేటటువంటిది కాదు. అనుకోకుండా వీళ్ళు ఫ్లెక్సీలు జింపడం, ఎట్లా ఫ్లెక్సీలు జింపుతారు అని చెప్పి అంతే యాక్సిడెంటల్ గా జరిగినటువంటి ఇష్యూ కావాలని ఎవరి మీద. ప్రతిపక్షాలు సందర్భాన్ని బట్టి కొంత ఆవేశంగానో లేకపోతే కొంత దూకుడుగానో ఉండవచ్చు, కానీ అధికార పక్షం కొంత సంయమనం పాటించాల్సిన అవసరం లేదా? అధికార పార్టీలో మంత్రి గారు వచ్చే వాస్తవంగా మంత్రి గారు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే గారు వస్తే అసలు ప్రాబ్లమే రాదు, ఏది అయ్యేది కాదు. దగ్గర ఉన్నప్పుడు ఇంతమంది వేల మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి ర్యాలీగా 100 మంది తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కార్యకర్తల మధ్యన ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అట్లా ఆ విధంగా జరిగింది తప్ప కావాలని చేసుకోవాల్సిందంటే వారు చాలా స్పష్టంగా చెప్పారు 100 మీటర్ల దూరంలోనే పార్టీ మీటింగ్ కూడా పెట్టుకున్నామని. అసలు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్న దగ్గర అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు, ఆ విధంగా ప్రెస్ ఉంటుంది, అభిమానులు ఉంటారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు అంతా ప్రజాప్రతినిధులు ఉంటారు. అది అధికారిక ప్రోగ్రామ్. అంటే ఇది ప్రీ ప్లాన్డ్ గానే పక్కనే 100 గజాల దూరంలోనే పార్టీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన జానారెడ్డి గారు అదే 100 గజాల దూరంలో పెట్టిన మీటింగ్ కి వచ్చిండ్రు, సామరస్యంగా జరిగిపోయింది, అయిపోయింది. ఇక్కడ కూడా అదే సామరస్యంగా మంత్రి గారితో కనుక జాయిన్ అయ్యి వచ్చి వెంకరెడ్డి గారు చేస్తే ఇప్పుడు కార్యకర్తలను తీసుకొని వచ్చినప్పుడు ఇరు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఒక వేదిక ఫ్లెక్సీలు చింపే వరకు ఆటోమేటిక్ ఎవరికైనా కార్యకర్తల కోపం వస్తుంది. ఒకటి రవీందర్ గారు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు జానారెడ్డి గారు సింగిల్ గా రావచ్చు, కోమటిరెడ్డి గారి తన కార్యకర్తలను తీసుకుని ఆయన ముందే చెప్పాడు, ఆయన నేను తనకు స్వాగతం పలకడానికి వెళ్తున్నాను. దాదాపు 4-5 మంది ఉంటారు. అంటే మీ 4-5 మంది సరే ఎంతమంది ఉన్నాడు పక్కన, నేను స్వాగతం పలకడానికి వెళ్తున్నాను. స్వాగతానికి అయితే మంది అయితే పెద్ద ఎత్తున వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు సభలోకి వెళ్ళారు, ప్రాంగణంలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు గొడవ జరిగినప్పుడు సద్దుమని కాల్చిన బాధ్యత అధికారులపైన ఉంది. రెండవది కోమటిరెడ్డి గారి వెంకరెడ్డి గారిని ఆ సభా ప్రాంగణం నుంచి బయటికి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు అధికారుల దగ్గర అతను తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన వస్తాడు, ప్రోటోకాల్ పిలిచిండ్రు, మీరు ఆయన పోవాలి. అంటే మీ ఉద్దేశం ఏంది? బయటికి పేపర్ ప్రకటన అధికారులే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తీసుకుని బయటకు వెళ్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర కూర్చొని దీక్ష చేపట్టిన ఆయన. ఇలా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అధికారులు మీ అడుగులకు మడుగు చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మీరు చూసిన పార్టీ మీటింగ్ లో ఉంటారు. మీరు మీ పార్టీ మీటింగ్ ప్రాంగణంలో మీరు మీ పార్టీ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి మీ ప్రాంగణంలోకి వచ్చాను ఉన్నాడు కార్యకర్తలతో పాటు ప్రాంగణంలోకి వచ్చిన ప్రాంగణంలోకి వచ్చిన సహజంగానే ఉంటాయి. అసహనం ఉన్నది మీలో, అసహనం ఉన్నది మీలో అన్న. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా నేను కామెంట్ చేశారు, వారితోనే మాట్లాడదాం. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు. సుఖేందర్ రెడ్డి గారు, ఏం జరిగింది? మీరు ఈ దాడిని మీరు సమర్థిస్తున్నారా? ఆయన ఏదో
హీరో అవుదాని వచ్చి విలన్ అయ్యాడు, సో మీరు కూడా అందులో చేరతారా అని మీరు జానారెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. అంటే ఇక్కడ అధికార పక్షం అసహనంగా అభద్రంగా భావంతో ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట. అసలు ఇద్దరు ఎదురుపడే పరిస్థితి లేకుండా అయిపోతుందా టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు? అటువంటి సందర్భాలు చాలా సందర్భాల్లో ఇప్పుడు నల్గొండ నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మా శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు కలిసి ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ వర్ధంతి అయితే జానారెడ్డి గారు వస్తే దండలు వేయనీయకుండా అడ్డు తగిలినటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. తర్వాత అదే ఒకటే కాదు, మొన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి సిఆర్ గారు వచ్చారు. ఆ రోజు కూడా ఇదే పద్ధతి వ్యవహరించినాడు. ఆ రోజు కూడా ఇదే పద్ధతిలో కొంతమంది పిల్లలను తీసుకొని వచ్చి న్యూసెన్స్ చేసేటువంటి కార్యక్రమం చేసినారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు ఆర్డీఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ కి వస్తే దానికన్నా ముందే వచ్చి లాక్లు బ్రేక్ చేసి ఇతను కొబ్బరికాయ కొట్టిపోయినటువంటి సందర్భాల్లో కేసులు అయినటువంటి విషయం. తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఇది ఏంటంటే ఏదో ఒక అలజడి సృష్టించారు. మొన్న కూడా జరిగింది ఏంటి, కాంగ్రెస్ జెండాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీలతోని హరీష్ రావుకు స్వాగతం చెప్తామని చెప్పి ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎవరైనా సరే ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ జెండాలు పెట్టుకుని ర్యాలీ తీసుకొని వచ్చి హరీష్ రావుకు స్వాగతం చెప్తారా? మీరు రాజకీయంగా ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి కాదా అనేది ఒకటి. రెండు, హరీష్ రావు గారికి నల్గొండకు చేరుకోక ముందే ఆయన బైపాస్ నుంచి మన నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తాకి చేరుకొని అక్కడ బహిరంగ సభ పెట్టుకున్నాడు. ఆయనే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అక్కడి నుంచి వచ్చి మన ఎక్కడైతే ఈ ఫౌండేషన్ కార్యక్రమం ఉన్నదో, నేను ఎందుకంటే నల్గొండలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, మన ఫౌండేషన్ కార్యక్రమం దగ్గరకు వచ్చేసి అందరికన్నా ముందు ఇంకా మేము వెళ్ళలేదు అప్పటికి అక్కడికి, కేవలం మా పార్టీ మన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభకు మాత్రమే జనం వచ్చి కూర్చున్నారు. ఇతను కూడా జనంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి శిలాఫలకం దగ్గర ఉండి కార్యక్రమాలు చేయడంలో తప్పులేదు, ఆయన అక్కడ ఉండడంలో తప్పులేదు. కానీ అతను డయాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెత్త మన పూల కుండీలన్నింటినీ కింద విసిరేసి దాన్ని అక్కడ గందరగోళం చేసినారు. అప్పుడు వాళ్ళు సందర్భంలో అతను చేస్తున్నటువంటి కార్యక్రమం దీంట్లో ఎవరో రెచ్చగొట్టాలి. పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆయన రెచ్చగొట్టేలా బిహేవ్ చేశారు కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన దాడి చేసి గాయపరిచారా? అసలు దాడి చేసింది వీళ్ళండి, ఇద్దరికి దాకినాయి దెబ్బలు. దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన అనేది వాస్తవం కాదు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దాడి చేశారు. అక్కడ కాంగ్రెస్ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దెబ్బలు తిన్నారు. అంటే సుఖేందర్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దరు రాళ్ళు విసురుకుంటూ వెళ్ళిపోయినారు తప్ప పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేసినారు ఇద్దరిని. మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు మీతో. మహేందర్ రెడ్డి అన్న నమస్తే, నేను కేకే మహేందర్ మాట్లాడుతున్నా. నమస్తే మహేందర్ రెడ్డి అన్న. ఇప్పుడు వాస్తవంగా మీరు మాట్లాడుతున్న టీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నా కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నా? ఎందుకంటే మరి పార్లమెంట్ సభ్యునిగా వాస్తవంగా మాట్లాడుతున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అది సంతోషం అన్న, పార్లమెంట్ సభ్యునిగా అక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడడం సంతోషం. ఎందుకంటే పార్టీ గురించి నేను బేరీ చేసుకోవడానికి అడిగిన అంతే, వేరేం లేదు. ఎందుకంటే జైన్ కాలేదు, జైన్ కాలే అన్న, అన్నింతవరకు జైన్ కాలే అన్న, ఇంతవరకు జైన్ కాలే. సుఖేందర్ రెడ్డి గారు నేను ఇంతవరకు పార్టీ కండువ కప్పుకోలేదు, నేను సభ్యత్వం తీసుకోలేదు. కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేను బలపరుస్తున్న మాట వాస్తవము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు మిమ్మల్ని టీఆర్ఎస్ నాయకుడిగా చూడాలా కాంగ్రెస్ నాయకుడిగా చూడాలా? పార్లమెంట్ సభ్యులుగా చూడండి. కాదు పార్టీ అడుగుతున్నా నేను. పార్లమెంట్ సభ్యులుగా చూడండి. పార్లమెంట్ సభ్యుడిగా నాకు తెలుసు, కానీ టీఆర్ఎస్ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి. ఏదనుకున్నా మీకే వదిలిపెడుతున్నాను. నేను పార్లమెంట్ సభ్యులుగానే నేను ఇంతవరకు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారం ఉండి పొందుతున్నది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేసి విధంగా మీద దాడి చేసిన అనుకోవచ్చు.
సుఖేందర్ రెడ్డి థ్యాంక్ యూ. ఇప్పుడు లైన్ గుత్తా మీ టెలిఫోన్ లైన్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, వాయిస్ క్లారిటీ లేదు. సుఖేందర్ రెడ్డి థ్యాంక్ యూ. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా, పార్లమెంట్ పైన నమ్మకం ఉన్న వ్యక్తి ఇవాళ మాట్లాడిన తను. నేను అదే ఏమంటున్నా అంటే, ఒక పార్లమెంట్ సభ్యునిగా భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తిగా ఇలా ధర్నా చౌక్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, వీటన్నింటిని కూడా మరి మీరు ఎందుకు స్పందించలేదని నేను అడుగుతున్నా. ఒకటి కోమటిరెడ్డి మీద టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారా, లేకపోతే కాంగ్రెస్ రెచ్చగొట్టిందా, లేకపోతే ధర్నా చౌక్ లో ఎవరు రక్తం రావడానికి కారణమయ్యారు అంటే, ఓవరాల్ గా రాజకీయ రణరంగం అంటే నిజంగానే కొట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోయింది, ఎట్లా అనుకుంటారు మీరు? అంటే టిఆర్ఎస్ ఎన్నికల్లో కానీ ఉద్యమంలో కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ధర్నాలు ఉన్నాయి, లేకపోతే ఆందోళనలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడింది. ధర్నాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి అని అంటే ప్రజలందరూ ఏమనుకున్నారంటే సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కారం అవుతాయి అనేటువంటిది. కానీ ధర్నాలు ఆందోళనలు ఉన్నాయి అని అంటే ఇక్కడ ధర్నా చౌకులే ఉన్నాయి అనేటువంటి దానికి కారణమవుతుందని ఎవరు అనుకోలేదు. ఉద్యమంలో ఇప్పుడు ఇందాక పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు ఉద్యమంలో మరి సమైక్య రాష్ట్రంలో సమైక్య ప్రభుత్వం మనం మిలియన్ మార్చ్ చేసినా గానీ, లేకపోతే ఎన్నో ఉద్యమాలు ఆ కేంద్రంగా చేసినాం. అప్పుడు పార్టిసిపేట్ అయినటువంటి సంఖ్య కూడా అపరిమితమైనటువంటి సంఖ్య పార్టిసిపేట్ అయింది. అప్పుడు రాని ఇబ్బందులు ఇప్పుడు ధర్నా చౌక్తో ఇబ్బందులు వస్తున్నాయా? మరి ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక చర్య ఏదైతే ఉన్నదో ఇది సమంజసం కాదు. మరి ఒక దిక్కు జేఏసీ తరఫున ఉద్యమం తీసుకుంటే కౌంటర్గా అధికారిక ధర్నాలు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ఎట్లా చూస్తున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆయుష్ని ఎట్లా చూస్తున్నారు? ఎవరెవరి మీద దాడి చేశారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఒకవేళ మంత్రి వస్తున్నాడని టిఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువగా గ్యాదర్ అయి ఉండొచ్చు. గ్యాదర్ అయితే అంటే స్థానిక ఎమ్మెల్యేను అగౌరవపరచాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడన్నా ఇది వస్తే అక్కడ వివాదం ఎక్కడన్నా ఉంటే ఆ వివాదాన్ని సర్ది చెప్పాల్సినటువంటి బాధ్యత. సుఖేందర్ రెడ్డి ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ జెండాలతో ఆ బైక్ ర్యాలీలతో కొంత ప్రవోక్ చేసే విధంగా ఉన్న చేయడం వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను ఒక విషయం ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇవాళ జెండాల సంగతి వస్తే టిఆర్ఎస్ జెండాలు ఉపయోగించడం కాదు, చెట్లను కూడా పార్టీ రంగు వేసేసి, కలవట్లకు కూడా పార్టీ రంగు వేసేసి, ఎక్కడ ఉపాధి హామీ చిబ్బులకు కూడా, గమలకు కూడా, పారలకు కూడా పార్టీ రంగు వేస్తున్నది. అటువంటి పోకడ ఏదైతే ఉన్నదో మనకు తెలుసు. మనుషులు ఉన్నా లేకున్నా ఆ జెండా పడితే ఎవరైనా ఒకరు పట్టుకుంటారు అనేటువంటి ధోరణి టిఆర్ఎస్ పార్టీది. వాళ్ళు దానికోసం మరి ఆ రకంగా ఆ సాంప్రదాయంలో అగ్రగణ్యులు ఎవరైనా ఉంటే టిఆర్ఎస్ పార్టీ. మహేందర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. ప్రవీందర్ గారు ఇప్పుడు వాస్తవంగా జరిగినటువంటి విషయాలకు చూసినట్లయితే అక్కడ ఈ ముందే పోయి నేను శంకుస్థాపన చేస్తా అని చెప్పి కొబ్బరికాయ కొడతా అనేది అధికారులు ఆపుతారు. తర్వాత కార్యకర్తలు ఇరు పార్టీల వాళ్ళు ఒక దగ్గర చేరిన తర్వాత మొదలు వీళ్ళు ఏం చేసినారు, రెచ్చగొట్టే కార్యక్రమం. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఇవి కుండీలు ఎత్తి లెక్కను చూస్తే తర్వాత క్రియేట్ అయిన తర్వాత ఇరు వర్గాల మధ్య జరిగింది. ఇంకోటి జల్లా మార్కండేయులు టిఆర్ఎస్ పెద్ద మనిషి వెహికల్ అంతా వాళ్ళకి కొట్టి ఆయన మీద కూడా దాడి జరిగింది. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద జరిగింది. అక్కడున్న నరసింహారెడ్డి అని ఇన్ఛార్జ్ ఇప్పుడు దుబ్బాక నరసింహారెడ్డి, ఆయన కారు కూడా బయలుంది. ఇక్కడ ఘర్షణలో కార్యకర్తల మధ్యన జరిగినటువంటి ఘర్షణ తప్ప ఇక్కడ కావాలనేదో టిఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసింది. మీరు తలపెడుతున్నారు పెద్ద ఎత్తున, దానికి శాంపుల్ కార్యక్రమాలు అనుకోవాలా? ఒకవైపు పిసిసి చీఫ్ గా ఎవరు ఉండాలి అని నాయకత్వ పగ్గాల కోసం జరుగుతున్న పోటీ, మేమైతే ఇంత చేయగలం, ఇంత పెట్టి తీసుకురాగలం అని ఒక పోటీ వాతావరణం ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు మైలేజ్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా కూడా చూడాల్సిన అవసరం ఉందా? ఒకటండి, పార్టీలు ఎవరైనా కానీ పార్టీ బలంగా ఉన్నప్పుడే ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉంటాయి. డెఫినెట్గా ప్రతి వ్యక్తి, సీనియారిటీ ఉన్న వ్యక్తి, అన్ని రకాల ఆర్భాటం ఉన్న వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు. తానే కాదు, కాంగ్రెస్ పార్టీలో వెంకరెడ్డి గారు చాలా మంది ప్రయత్నం చేస్తారు.
కావాలని చెప్పి అంత మాత్రం దానికి ఇది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన కాదు కదా, ఆయన గురించి తెలియదు కాదు కదా. మంత్రి చేసిండ్రు, మూడోసారి ఎమ్మెల్యే అనుకుంటా తను కూడా, మూడోసారి నాలుగోసారి వాళ్ళ తమ్ముడు గారు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే. దానికి నేపథ్యం ఉన్నది. దాన్ని జడ్జ్ చేసి ఇప్పుడు ఆ నేపథ్యాన్ని వెళ్ళదీసి ఇప్పుడు పోయినప్పుడు గుత్తా సుఖేంద్ర పెద్దలకు గుత్తా సుఖేంద్ర గారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి కండువా కట్టుకుని పోతారు, టీఆర్ఎస్ పార్టీ కండువా జెండా కట్టుకుని పోతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరంతా ఈజీగా కండువాలు తీసి బయట పడేది కదా. వాటిని వద్దని ఎవరు చెప్పారు? అందరంతా ఈజీగా తీసి బయట పడారు కదా ఎవరు. కొందరికి కొన్ని హృదయాల్లో ఉంటే చచ్చినా బతికినా నేను దాంతోనే ఉంటానంటారు. సరే, రాజకీయంగా కొందరు నిర్ణయాలు తీసుకుంటే అది వారి విజ్ఞత, వారిని మనం విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. రైట్. కాకపోతే ఏంటంటే ఇవాళ ఏదైతే సెకండ్ నాడు ఫస్ట్ నాడు మీటింగ్ రాహుల్ గాంధీ గారి గర్జన అని పేరు పెట్టి, దానికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కాంగ్రెస్ గర్జన అంటున్నారు, నాకు తెలియదు అది. అయితే గర్జనకు తగిన ఏర్పాటు చేయడానికి రణరంగానికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఇష్యూ అది లోకల్ ఇష్యూ. ఆ లోకల్ ఇష్యూలో తప్పకుండా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి తన యొక్క ప్రాబల్యం ఉంటుంది, ప్రాబల్యాన్ని చూసుకోవడం కూడా తను ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మీ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నల్గొండ కాన్స్టిట్యున్సీ ఆయన వచ్చారు. మీకు వచ్చిన వాళ్ళు జిల్లా మొత్తం నుంచి వచ్చిండ్రు, జిల్లా మొత్తం వచ్చింది. కార్యకర్తలు నల్గొండ రైతులు వచ్చిండ్రు. నల్గొండ జిల్లానే రైతు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు బలం వస్తుంది, అలాగే దళిత వాడల్లో భోజనాలు చేసే కార్యక్రమం ద్వారా అమిత్ షా పార్టీ బలాన్ని పెంచగలుగుతారా, అలాగే సెక్రటరీ ఇష్యూ గురించి కూడా బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. పెద్దిరెడ్డి గారు ఇందాక మహేందర్ రెడ్డి అన్నారు, అప్పుడు కాంగ్రెస్ ఇచ్చింది అన్న విషయం ఇప్పటికి తెలంగాణ ప్రజలకు గుర్తుంది. అప్పుడు తప్పినా ఇప్పుడు తప్పే పరిస్థితి లేదని. మొట్టమొదటిసారి రాష్ట్రం వచ్చాక రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు వస్తున్నారు గర్జన పేరుతో. అమిత్ షా దళితవాడల్లోకి ఆయన వెళ్లి భోజనాల కార్యక్రమంతో ఆ అగ్ర పార్టీ అనే ముద్ర పోగొట్టుకుని జనాల్లోకి వెళ్లే ప్రయత్నం. సరే, తెలుగుదేశం పార్టీ కూడా మరి అధ్యక్షుడు అన్నారు, ఖచ్చితంగా మేము బలపడతాం లేదా గెలిచే అవకాశం అని. సో ఈక్వేషన్స్ ఎటు నుంచి ఎటు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు రెండు బలంగా ఉన్న టీఆర్ఎస్ ని టార్గెట్ చేయడానికి ఒక యుద్ధానికి సిద్ధమై అనుకోవాలా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. 2019కి ఎన్నికలు జరుగుతాయనేది నిజమైతే ఇంత వేడి పుట్టేది కాదు. ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయనే వాతావరణం వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వేడి పుట్టింది. అన్ని రాజకీయ పార్టీలు ముందస్తుగానే ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేసుకుని హామీలకు గుప్పించే ప్రయత్నం. ప్రభుత్వం అయితే ఈ ఎన్నికలకు సిద్ధమైనట్టుగానే ప్రకటన చేయడం, తర్వాత శంకుస్థాపన చేయడం, తర్వాత హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా విశ్లేషించుకున్నట్టయితే నాకున్న రాజకీయ అనుభవంతో తెలంగాణ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి వేడి, ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క ఆవేశం, ఆ ఉద్వేగము ఓరే పీరియడ్ తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. ఎమోషన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉండవు, ఎమోషన్స్ అనేవి డైల్యూట్ అవుతాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆశ ఏంటంటే తెచ్చినమని చెప్తే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మమ్మల్ని కనికరించకపోతారు అనేది ఒక ఆశ ఉంది. రెండోది, వాళ్ళకు ఒరిజినల్గా వాళ్ళ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఉంది. 20-22% ఎప్పుడు ఉంటుంది. వాళ్ళకు 4-5% అదనంగా సర్వేలు చెప్తున్నటువంటిది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు కేంద్రంలో పార్టీ బలంగా ఉండి కేంద్రంలో కూడా అధికారం వచ్చే అవకాశం ఉంది అనుకునే వాతావరణం ఉంటే ఇక్కడ ఒక్కసారి ఇట్లా వేస్తారు. అక్కడ అవకాశం ఉన్నట్టుగా కనబడలేదు. రాహుల్ గాంధీ పర్యటన వల్ల కూడా పెద్ద ప్రయోజనం కష్టపడుతున్నాడు. ఆయనే ఉత్తరప్రదేశ్ తిరిగిండు, అంత తిరిగినా ఎందుకో వాళ్ళకు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక అక్కడ ఇంకా రాదు దరిదాపులో నెక్స్ట్ కూడా మళ్ళీ బీజేపీ వస్తానే వాతావరణం ఇవాళ కనపడుతున్న క్రమంలో ప్రజల్లో ఆలోచన ఏమొస్తుందంటే జాతీయ పార్టీగా కాంగ్రెస్ అక్కడ రానప్పుడు ఇక్కడ వచ్చినా ఏ ఉపయోగం అనేది ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు ఆ గ్యాప్ అమిత్ షా గారు ఫీల్ చేస్తారా? బీజేపీకి ఒక ఆపర్చునిటీ ఏముందంటే అంటే మ్యాక్సిమం ఇది కాంగ్రెస్ ఇవాళ ఉన్న స్కేల్ అనేది మ్యాక్సిమం. ఇంకా దాన్ని పైకి పోవాలంటే అక్కడ ఏదైనా ఆశ కలుగుతుంది తప్ప పైకి పోయే అవకాశం లేదు. ఇక్కడ లీడర్షిప్ ఎక్స్ట్రాడర్ ఇంకేదైనా ఏకతాటిపైన నాయకత్వం ఇస్తే చెప్పలేము. కానీ ఉన్న వాస్తవాలు ఇంకా ఎంతకంటే ఏముండవు అనేది నాకున్న విశ్లేషణ. బీజేపీ అనేది కొత్త పార్టీ, ఇక్కడ ఈ రాష్ట్రం సంబంధించిన జాతీయ స్థాయిలో పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పటివరకు అధికారం రాలేవాళ్ళు 70 ఏళ్లలో. టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము, టీడీపీని చూసినాము. ఒకసారి చూస్తే ఏమవుతుంది, నెక్స్ట్ కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తుందట కదా, నరేంద్ర మోడీ కంట్రోల్ చేస్తాడు, అవినీతి జరగకుండా చూసుకుంటాడు, ఇక్కడ మంచి సరైన ముఖ్యమంత్రిని పెడతాడు, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అభివృద్ధి కావాలన్నా వాళ్ళతో అవుతుందేమో అని వాళ్ళు ఇచ్చిన మాటల ప్రకారం ప్రజలు నమ్మడానికి కొంత స్కోప్ అయితే ఉంటుందని అనుకుంటున్నాం. కొంత పెరగడానికి అవకాశం ఉంది. టీఆర్ఎస్ కూడా మ్యాక్సిమం వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అంతా కూడా దారభోషన్లు చెప్పవచ్చని చెప్పేసారు. మొన్న బహిరంగ సభతో ఇంకా కన్సల్టేషన్ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆ స్కేల్ దాటుతారా ఉంటారా అనేది ఒకటి. అందుకనే వీలైనంత వరకు ఎన్డీఏతో మేము సత్సంగం ఉంటామనే పద్ధతులలో సంకేతాలు ఇవ్వడం అంటేనే
వాళ్ళు పెరిగే అవకాశం ఉంది అనేది ఈవెన్ టీఆర్ఎస్ కూడా సత్సంబంధాల్లో భాగమే సెక్రటేరియట్ కి ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా భూములు ఇవ్వడం అనే పాయింట్ చూడాలి. నేను ఇష్యూ బేస్ పోతలేను. అంటే నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కూడా కొంత దూరదృష్టి ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంది. కాంగ్రెస్ అనేది ఇంకా కేంద్రంలో అధికారంకి వస్తుంటే ఈ నిమిషం దాకా ఆగడు. వాళ్ళతో మీరు ఇచ్చిన వాళ్ళు మేము తెచ్చిన వాళ్ళు మనం ఒకటి అని చెప్పి ఎప్పుడో స్నేహభావం దత్వం కలిపే ప్రయత్నం చేసేవాడు. నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికలను వాళ్ళు అంచనా వేసింది కనుకనే సత్సంబంధాలు పెంచుకుందాం అనే పద్ధతిలో వారు ఒక ట్రాక్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల రెండు ఉంటాయి. ఒకటి, మనతో బాగుంటుంది కదా, మనం అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు మనలో ఏమనుకుంటారో అని చెప్పి వీళ్ళు తగ్గడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పెరగడానికి వీళ్ళు అనుకుంటూ చూడొచ్చు అని ఒకటి కావచ్చు. రెండవది, అవసరమైతే కలిసి వచ్చే పరిస్థితి అయితే కలిసి ఉందాం అనుకునే ఆలోచన కూడా రెండోది ఉంటూ ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పెరగడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా టీడీపీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా నాయకులందరినీ తీసుకున్నంత మాత్రాన్ని ఇంకా అంత అయిపోయింది అనుకుంటే అయిపోలేదు అనేది నిరూపించబడ్డది. ఎగ్జిస్టెన్స్ ఉంది. సరే, మేము కాంగ్రెస్ తో అలాగే కాలేని పరిస్థితి, ఎందుకంటే మా పార్టీ సిద్ధాంత పరంగా టీఆర్ఎస్ తోటి కలిసి పనిచేసే పరిస్థితి లేదు. రెండవది, ఇంకా ఆల్టర్నేటివ్ గా ప్రజలు ఓటేసే వాళ్ళు ఎట్టేయాలి ఓటు. సరే, ఎవరికి పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు కాదు. ప్రత్యామ్నాయంగా ఈ కూటమికి ఒక పాజిటివ్ సంకేతాలు అయితే ఉంటాయి, అవకాశాలు. అనేక సందర్భాల్లో మంత్రి హరీష్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మీరు నాయకులు అనేక మంది వచ్చే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మాదే అని చెప్తున్న పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ గర్జన రూపంలో మీకు చెక్ పెట్టే పరిస్థితి ఉందనుకుంటున్నారా? అలాగే అమిత్ షా గారు కూడా చాలా తీవ్రంగా వెరీ ఇంటెన్స్ తో తెలంగాణను ఫోకస్ చేయడం కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేదా? ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో సరే లాస్ట్ టైం ఎన్నికల్లో ఉద్యమ పార్టీ ఉద్యమం చేసిండ్రు, తెలంగాణ తెచ్చిండ్రు అనేటటువంటి ఆలోచనతోటి రావడం వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 3 ఏళ్లలో ఎవరు అవునన్నా కాదన్నా బేసిక్గా చాలా డెప్త్కు వెళ్ళి అసలు తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది పూర్తిగా అవగాహన చేసుకొని అధ్యయనం చేసి కరెంటుతో స్టార్ట్ చేసిండు. 6 నెలల్లో నేను కరెంటు తెస్తా అన్నాడు. చీకటిమయమైంది అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే 6 నెలల్లో వెలుగులు నింపిండు. దాంతో పబ్లిక్లో అరే కేసీఆర్ మాట అంటే బరాబర్ చేస్తాడు అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం శంకుస్థాపన చేసి రాళ్లకు పరిమితం చేస్తే ఈరోజు 3 ఏళ్లలో మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు పోయేటటువంటి జిల్లా ఆ పాలమూరు జిల్లాను ఏ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్తో సాగులోకి తెచ్చారు. ఎన్నడూ తట్టెడు మన్నిది అయినటువంటి చెరువులు, కాకతీయుల కాలం నాటి చెరువులు ఈ రోజు పూడికలు తీస్తే ప్రతి సంవత్సరం 8,000, 7,000 ఈ విధంగా పూడికలు తీసుకుంటూ వస్తే మొన్న వచ్చినటువంటి చెప్తా, విమర్శల గురించి కూడా చెప్తా. బ్రహ్మాండంగా చెరువులు నిండాయి. రైతులు ఈ సంవత్సరం మీరు చూసినరు వరి ధాన్యం రికార్డ్ బ్రేక్, కందులు పప్పు ధాన్యాలు రికార్డ్ బ్రేక్, కాటన్, మిర్చి ప్రతి ఒక్కటి అసలు కొనలేని పరిస్థితికి వచ్చింది. అంత పంట పండించారు రైతులు. అంటే కేసీఆర్ రైతుల పట్ల అప్రమత్తంగా ఉండి ఆ సాగునీటి కొరకు ప్రయత్నం చేసిండు కాబట్టి జరిగింది. రాబోయే రోజుల్లో ప్రాజెక్టులు అన్ని పూర్తి అయితే అసలు ఇంకా ఆంధ్రాలో కాలడ్డం పెడితే ఎట్లనైతే భూములు మారుతున్నాయో తెలంగాణలో కూడా గోదావరి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి ఆ విధంగా కాంగ్రెస్ ఇవి చేసిన తర్వాత బీజేపీ గాని కాంగ్రెస్ గాని లీడర్ లేని పార్టీలు, టీడీపీ క్యాడర్ లేని పార్టీ. ఎక్కడి ప్రతిపక్షాలని పార్టీ గ్రూపులే సరిపోయా, ఆ పంచాయతీలే సరిపోయా. ఇవాళ రాహుల్ గాంధీ కొత్తగా వచ్చేది కాదు తెలంగాణకు. మీకు వచ్చి ఇవాళ మిగతా రాష్ట్రాల్లో జరిగింది చూసినాం. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల ముందు ఏ పార్టీ ఏ ప్రతిపక్షం నిలబడదు. నిలబడలేకనే ఈ రోజు పూర్తిగా అర్థమైంది. అరే ఇక మనకు రేపు ఎలక్షన్లలో ఎవడోటేస్తాడు, గియన్ని చేస్తుండు కేసీఆర్. ఆసరా పెన్షన్లని 1000 రూపాయలు ఇచ్చే, 1500 ఇచ్చే, రైతుకు 4000 రూపాయలు. వినండి, అరే మనం చేసింది చెప్పాలి, అభినందించాలి ప్రతిపక్షాలు కూడా. ఒక్క కారుకు వానకాలం 4000, యాసంగి 4000, 8,000 రూపాయలు రైతుకు ఇస్తా అని చెప్పి ఈ స్కీమ్ తీసుకొస్తే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ అరే కేసీఆర్ ఆలోచన విధానం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అభినందిస్తుంటే మరో 10 ఏళ్ళు బరాబర్ టీఆర్ఎస్ ఉంటుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం సంపూర్ణంగా వైఫల్యం చెందింది. ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు,
కేంద్ర వందల వేల ఇల్లు స్టార్ట్ అయినాయి. మీరు డబుల్ బెడ్రూమ్ చూడాలి. మీరు చెప్పినా కూడా అబద్ధాలే కదా, మేము విన్నాం కదా. మీరు చెప్పే అబద్ధాలు కాబట్టి మేము చెప్పిన అబద్ధాలు కదా మీరు విన్నారు. మీరు అబద్ధాలు చెప్తే మేము అబద్ధాలు చెప్పారు, మేము విన్నాం. మేము చెప్పేది కూడా అబద్ధాలు అబద్ధాలు చెప్తే ఋషి గారు, కేంద్రం 85,000 ఒకసారి, 51,000 ఒకసారి ఇల్లు మంజూరు చేసి 1.5 year పైన అయింది. ఈ 3 years గవర్నమెంట్ లో కట్టింది ఎంత అండి? 1000 ఇండ్లు కట్టారు. అసలు 3 ఎకరాల భూమి దళితులకు భూమి పంపిణీ విషయంలో ఎంత ఆశలతో దళితులు ఓట్లేసిరండి. ఇవాళ ఆ లెక్కలు చెప్పండి. అంటే భూములు దొరుకుతలేవా? ఈ పైసలు ఖర్చే కావు, మళ్ళీ వాపసు వచ్చేస్తాయి. ఆ రకమైనటువంటి వ్యవహారం. మరొకటి, ఇవాళ బియ్యం విషయంలో అండి, బియ్యం ఏందండి? ఆహార భద్రత కింద కేంద్రం ఇస్తున్నది. సంక్షేమ పథకాల కింద ఇప్పుడు కేసీఆర్ గారు చాటల బియ్యం పోసి కింద ఇస్తున్నట్టుగా ఆ చాటల వస్తున్నది నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం ప్రజలకు వివరించడంలో బీజేపీ ఇంకా ఆ ప్రయత్నం చేయలేదంటే డెఫినెట్లీ ఆ ప్రయత్నం చేస్తాం. ఆ చాటల వస్తున్న నరేంద్ర మోడీ గారు బియ్యం పోస్తున్నారు అనే విషయం చెప్తాం మేము. మరొకటి, పెన్షన్ల గురించి మాట్లాడాను. పెన్షన్లలో ఇవాళ ఆసరా పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తున్నారు, సంతోషం. ఆసరా పెన్షన్లలో 65 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళకు 1000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా ఉన్నారు. కేంద్రం ఏమిస్తున్నదండి? 60 సంవత్సరాల వయసు నుంచే 200 రూపాయలు ఇస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. వికలాంగులకు 500 రూపాయలు ఇస్తున్నది. 500 రూపాయలు 80 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఇస్తున్నది. ఇంకో విషయం చెప్తానండి, అంటే ఉపాధి హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ కార్యక్రమం కింద చేస్తా ఉన్నది. అదే ఈ విషయాలన్నీ మీరు బూత్ లెవెల్లో ప్రోగ్రామ్ 100% ఎంతవరకు సక్సెస్ కాగలుగుతారు? 100% ఏవైతే కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమాల విషయంలో ప్రతి ఓటరు కలిసి ప్రతి ఓటరుకు విషయాలు వివరించి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కేంద్రము ఏదైతే చెప్పింది చేయడమే కాదు, అంటే 12 రూపాయల పెన్షన్ ద్వారా సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత ఏదైతే చేస్తా ఉన్నారో, మరి అదే రకంగా పెన్షన్ పథకానికి ఏదైతే సేవింగ్స్ కు అనుకూలంగా ఇచ్చేస్తా ఉన్నారు. అదే రకంగా ఏదైతే ఎరువుల ధర గతంలో ఎప్పుడు కూడా కిందికి రాలేదు, ఎరువుల ధరను కిందికి తీసుకొచ్చారు. ఆ రకంగా మరి వాళ్ళ కరెంటు గురించి వారు మాట్లాడుతున్నారు. కరెంటు ఇవాళ ఆ రోజు సెంట్రల్ పైలట్ ప్రాజెక్ట్ వీరు చెప్తున్నారు, నేను దేశం మొత్తం 24 గంటలు కరెంట్ ఇయ్యేందుకు కేంద్రం ప్రణాళికలో భాగంగా రేపు ఈ రాష్ట్రంలో 2018 వరకు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థితికి జాతీయ నాయకత్వాన్ని 3 ఏళ్ల కిందనే ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటలు తీసుకొచ్చిండు. జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ మోహరించి మీరు టిఆర్ఎస్ ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారు. కింద పార్టీ భారతీయ జనతా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల గణం ఉన్నది. ఆ కార్యకర్తల గణాన్ని కర్తవ్యోన్ముఖులను చేసేందుకోసం ఒక మాట జనరల్ గా కుటుంబంలో తండ్రి పాత్ర తండ్రి చేయాలి, కొడుకు పాత్ర కొడుకు చేయాలి. అది మోడీ గారిది. సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఏ స్కీములో ఎంత పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో అది ఇవ్వాల్సిందే. కొత్త ప్రవేశపెట్టింది బ్రహ్మాండమైన పథకాలు ఇక్కడ కేసీఆర్ కాదంటలేదు. పెద్దలు రవీంద్ర గారు మాట్లాడుతూ సరే అనేక పథకాలు చెప్పిండు, మా పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు గతి ఈ రాష్ట్రానికి అన్నట్టు చెప్పిండు. నేననేది ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇచ్చిండ్రు, ఏం చేస్తే వచ్చింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా ఎవరు ఎన్ని చేసినప్పుడు తరతరాల కొన్ని శతాబ్దాల ఉద్యమం జరిగినప్పటికీ కూడా సోనియా గాంధీ యొక్క త్యాగం వల్ల తెలంగాణ వచ్చింది. పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు ఆ వేడిలోనే మీరు మీకు అనుకూలంగా మలుచుకోలేదు, దాని కూడా వస్తా వచ్చిండ్రు. సరే, అప్పుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అనేది ముందుంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు అనేక అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీడీపీ, తెలంగాణ ప్రాంత నాయకులందరూ కూడా ముందుండి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కావాలన్న ఆకాంక్ష కొద్దీ అందరు కొట్లాడి తెలంగాణను తెచ్చే విధంగా సోనియా గాంధీ సానుకూలంగా స్పందించి తెలంగాణను ఇచ్చింది. ఎందుకంటే సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మనోభావాల్లో ఏముందో అది నేను చేస్తానని చెప్పింది. కాబట్టి దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం తను నెరవేర్చింది. వాళ్ళ ఆ రోజున్న ఊపులో వేడిలో సరే కేసీఆర్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశం కొద్దిగా మైలేజ్ రావచ్చు. కానీ ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పిన ఉపన్యాసాలు, ఆ రోజు ఇచ్చిన హామీలు, నీళ్లు నిధులు నియామకాలనే ఒక దాని కొద్ది అయితే ఏ ఉద్యమం అయితే వచ్చిందో ఆ ఉద్యమంలో ప్రజలందరూ కూడా నిరుద్యోగ యువత ఉందండి. నిరుద్యోగ యువత ఎక్కడ ఉంటుంది? యూనివర్సిటీలలో ఉంటుంది.
మరి యూనివర్సిటీలోకి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి ఇలా కేసీఆర్ గారిది. యూనివర్సిటీలోకి వెళ్ళి మాట్లాడలేని పరిస్థితి కేసీఆర్ గారిది. ఇలా ఆ రోజు హామీ ఇచ్చిండు, దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇలా ఏమైండు, వచ్చే వరకు కేసీఆర్ దళితులు అయిపోయింది తప్ప దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇవాళ మూడోది 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు దళితులకు. మరి 3 ఎకరాల భూమి అక్కడే బుట్టదాకలు అయిపోయింది. ఇవాళ రెండోది రుణమాఫీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అంటే రైతులకు ఒకటే స్ట్రోక్లో అయింది. ఒక స్ట్రోక్లో రుణమాఫీ పోయింది అంతే. ఇవాళ నువ్వు 4 సంవత్సరాల నుంచి ఇచ్చి తేల్చిందంటే ఇంతవరకు ఏ బ్యాంక్ కూడా మళ్ళీ వీళ్ళకి రుణాలు ఇవ్వలేదు, వీళ్ళు అప్పుల పాలైన రైతులు. అందులో దాన్ని రైతులను ఉన్న వ్యతిరేకతను తను గ్రహించే యాసంగికి నేను వానాకాలానికి 4,000 ఇస్తాను. నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే చిత్తశుద్ధి ఉన్నట్టే వచ్చే యాసంగి రైతు ఎందుకు ఈ వానాకాలం కౌంటర్ ఇప్పిస్తున్నారా? రెండోది 2 ఏళ్ల ముందే మేనిఫెస్టో ప్రజల ముందు పెడితే రవి గారికి ఒకటే చెప్తున్నా, అనాలోచితం మీరు అనుకుంటారు, మా అనాలోచితం మీరు అనుకుంటారు, మీది అనాలోచితం నేను మేడం మీరు చెప్పిన వాడికి నేను సమాధానం చెప్పాలి. ఇదంతా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఇప్పుడు రైతు ఆ రోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది రైతులు. ఇవాళ నువ్వు పండించిన పంటకు ఇవాళ ఆఖరికి నువ్వు ఏంటంటే గన్ని బ్యాగ్ ఇవ్వాలని పరిస్థితి. ఇలా మిర్చి పంట కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది పార్టీ. మిర్చి అంశానికి సంబంధించి అప్డేట్స్ బులెటిన్స్ లో చూద్దాం. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం.